డీటెయిల్స్ చూస్తే ఎట్టకేలకు కోడికత్తి శ్రీను విశాఖ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీనుకు దళిత సంఘాలు ఘన స్వాగతం పలికాయి. కోడికత్తి శ్రీను కేసులో న్యాయం గెలిచిందని అతని తరపు లాయర్ సలీం తెలిపారు. ఐక్యంగా ఉంటే ఎవరిపైన పోరాటం చేయొచ్చన్నారు. తాను రిలీజ్ అయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు కోడికత్తి శ్రీను. ఇప్పుడు మేము ఆ తల్లికి హామీ ఇచ్చాం. తల్లిదండ్రులకి కొడుకుకి దూరంగా తల్లిదండ్రులు కంటికి నిద్ర లేకుండా ఈ రోజు న్యాయవాదులు ఈ రోజు జనపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది. ఇది చాలా హ్యాపీ డే వారు జనపల్లి శ్రీనివాసరావు ఆయన నాకు నా ఫ్రెండ్ బూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్కా శ్రీనివాసరావుకి మనం ఈ కేసులో 1 year నుంచి చాలా కష్టపడము. మీకు అందరికీ తెలుసా. ఈ రోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది తెలుసా. ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది. ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా. ఈ కేసులో మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం తెలుసా. ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్, ఓకేనా. వాళ్ళ జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగా గారు. ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడాడు. నా పిచ్చిక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు. దీంట్లో ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి. ఈ సిచ్యువేషన్ లా మీరు అర్థం చేసుకోండి. దళితులు ముస్లిం ఒక యునైటెడ్ గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్.